2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. హోటల్ కి వెళ్లారు, ఫ్రీ వైఫై కనిపించింది. వెంటనే ఫోన్ లేదా ల్యాప్టాప్ ను దాన్ని కనెక్ట్ చేసుకున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. ఉచితంగా ఇంటర్నెట్ వస్తుంది కదా అని పబ్లిక్ వైఫైని అజాగ్రత్తగా వాడితే మీ వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇటీవల సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్న క్యాప్చర్ క్రంచ్ అనే సైబర్ దాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హోటళ్లు, కాన్ఫరెన్స్ సెంటర్లు, ఎయిర్పోర్ట్లలో అందించే పబ్లిక్ వైఫైపై నెట్వర్క్లను టార్గెట్ చేసుకుని ఈ తరహా దాడులు జరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. అసలు హ్యాకర్లు ఈ మోసం ఎలా చేస్తారు? మనం హోటల్ వైఫైకి కనెక్ట్ అవ్వగానే సాధారణంగా ఒక్క లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది కదా, దానినే క్యాప్చర్ పోర్టల్ అంటారు. ఇక హ్యాకర్లు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసి వైఫైకి కనెక్ట్ అయిన వినియోగదారులకు నకిలీ మెసేజ్లు లేదా పాపప్లు చూపించే అవకాశం ఉంటుంది. ఇక మీ బ్రౌజర్ని అప్డేట్ చేయండి లేదా సెక్యూరిటీ అప్డేట్ ఇన్స్టాల్ చేయండి, ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వచ్చే మెసేజ్లు చూడడానికి ఒరిజినల్ నోటిఫికేషన్ లాగానే కనిపించవచ్చు. కానీ మీరు వాటిని నమ్మి క్లిక్ చేస్తే ప్రమాదం మొదలవుతుంది. మీ డివైస్లలో మాల్వేర్ ఇన్స్టాల్ అయితే పాస్వర్డ్లు, వ్యక్తిగత ఫైళ్లు, ఇతర సున్నితమైన సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక ఇలాంటి సైబర్ దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలి అంటే, మొదటిది వీలైనంత వరకు హోటల్ పబ్లిక్ వైఫైకి బదులు మీ మొబైల్ డేటా లేదా పర్సనల్ హాట్స్పాట్లను ఉపయోగించండి. ఇక రెండవది, పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయిన వెంటనే వచ్చే నకిలీ అప్డేట్ పాపప్లను క్లిక్ చేయకండి. అప్డేట్ అవసరమైతే సంబంధిత యాప్ లేదా సాఫ్ట్వేర్ అధికారిక సెట్టింగ్స్ లోకి వెళ్లి మాత్రమే అప్డేట్ చేసుకోండి. ఇక మూడవది, అత్యవసర పరిస్థితుల్లో పబ్లిక్ వైఫై ఉపయోగించాల్సి వస్తే విశ్వసనీయమైన VPN ఉపయోగించడం అదనపు రక్షణను అందించవచ్చు. ఇక నాలుగవది, పబ్లిక్ వైఫైలో ఉన్నప్పుడు బ్యాంకింగ్, ఆఫీస్ లేదా అత్యంత సున్నితమైన ఖాతాలో లాగిన్ కావడం వీలైనంత వరకు నివారించండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్రీ వైఫై అంటే ఫ్రీ సెక్యూరిటీ అని కాదు. ఒక్క క్లిక్తో మన డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ట్రావెల్ చేసేటప్పుడు హోటల్, ఎయిర్పోర్ట్ లేదా కెఫేలో పబ్లిక్ వైఫై వాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్నెట్ ఉచితం కావచ్చు, కానీ మీ వ్యక్తిగత డేటా విలువ మాత్రం చాలా ఎక్కువ.